హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? స్టే ఆర్డర్స్, ఇంజెక్షన్ ఆర్డర్స్, అటాచ్మెంట్ ఆర్డర్స్, ఈ ఆర్డర్స్ అనేవి మీరు జనరల్గా వింటూ ఉంటారు. మీకు తెలియకుండానే ఈ ఆర్డర్స్ అనేవి మీ ప్రాపర్టీ పైన కోర్టు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అసలు ఈ ఆర్డర్స్ అనేవి కోర్టు ఎప్పుడు ఇస్తుంది, ఎందుకు ఇస్తుంది, ఎలా ఇస్తుంది? మీకు తెలియకుండా మీ ప్రాపర్టీ పైన ఇలాంటి ఆర్డర్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా కోర్టు ఆర్డర్స్ అనేవి ఇవ్వకూడదు అనుకుంటే మీరేం చేయాలి? ఈ విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీకు సంబంధించిన ఏదైనా ప్రాపర్టీ డిస్ప్యూట్లో ఉన్నప్పుడు, అంటే వేరే వ్యక్తులతోటి వివాదంలో ఉన్నప్పుడు, ఆ వేరే వ్యక్తులు కోర్టుకు వెళ్ళి ఇంజెక్షన్ ఆర్డర్ కానీ, స్టే ఆర్డర్ కానీ, అటాచ్మెంట్ ఆర్డర్ కానీ వాళ్ళకి కోర్టు ఇవ్వకూడదు అనుకుంటే మీరు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పిటిషన్ అనేది కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ అనేది ఫైల్ చేయటం వల్ల మీ ప్రాపర్టీ పైన ఎదుటి వ్యక్తి కేసు అనేది ఫైల్ చేసినప్పుడు ఆ కేసులో అటాచ్మెంట్ ఆర్డర్స్ కానీ, టెంపరరీ ఇంజెక్షన్ కానీ, స్టే ఆర్డర్స్ కానీ ఏవైనా సరే అప్లికేషన్స్ అనేవి ఆ వ్యక్తి కానీ ఫైల్ చేసి ఉంటే ప్రైమా ఫేసి ఎవిడెన్స్ కింద కోర్ట్ అనేది చెక్ చేసి ఆ వ్యక్తికి ఆర్డర్స్ అనేవి ఇవ్వకుండా ఉండాలి అంటే మీరు ఫైల్ చేసినటువంటి ఈ పిటిషన్ వల్ల వాళ్ళకి ఆర్డర్స్ అనేవి ఇవ్వకుండా ముందుగా మీకు నోటీస్ అనేది పంపిస్తుంది. అలా మీకు కోర్టు నుంచి నోటీస్ వచ్చినప్పుడు మీరు కోర్టుకు వెళ్ళి మీ వాదన అనేది, మీ సమాధానం అనేది కోర్టులో చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మీ వాదన మరియు ఆ వ్యక్తి వాదన, ఇద్దరు వాదనలు విన్న తర్వాత మాత్రమే ఆ అప్లికేషన్కి సంబంధించి, ఆ అటాచ్మెంట్స్కి సంబంధించిన జడ్జిమెంట్ అనేది కోర్టు అనేది ఈ టెంపరరీ ఇంజెక్షన్ కానీ, స్టే ఆర్డర్స్ కానీ, అటాచ్మెంట్ ఆర్డర్స్ కానీ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఎటువంటి సందర్భాలలో ఎదుటి వ్యక్తులు మీ ప్రాపర్టీ పైన ఈ ఆర్డర్స్ అనేవి అడగొచ్చు అంటే, ఉదాహరణకి మీరు ఒక వ్యక్తితోటి సేల్ అగ్రిమెంట్ అనేది వేసుకున్నారు అనుకోండి. ఆ సేల్ అగ్రిమెంట్ ప్రకారం మీరు అతనికి సేల్ చేయకుండా ఆ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసుకున్నప్పుడు, మీరు ఆ వ్యక్తితో క్యాన్సిల్ చేసుకున్నటువంటి క్యాన్సిలేషన్ అనేది ఎదుటి వ్యక్తికి ఇష్టం లేనప్పుడు అతను ఆ అగ్రిమెంట్ అనేది కోర్టులో ఫైల్ చేసి మీ ప్రాపర్టీ పైన ఇంజెక్షన్ ఆర్డర్స్ కానీ, స్టే ఆర్డర్స్ కానీ, అటాచ్మెంట్ ఆర్డర్స్ కానీ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒకవేళ మీరు ఎవరికైనా సరే మనీ ఇవ్వాలి అనుకోండి, అలా ఆ వ్యక్తి కోర్టులో మీ దగ్గర నుంచి రావాల్సినటువంటి మనీ కోసం మనీ సూట్లు వేసినప్పుడు ఆ మనీ సూట్లలో ఆర్డర్స్, డిక్రీస్ అనేవి, జడ్జిమెంట్ అనేది అతనికి ఫేవర్గా వచ్చినప్పుడు అతను ఎగ్జిక్యూషన్ పిటిషన్ మీ ప్రాపర్టీ పైన వేసి ప్రాపర్టీ అటాచ్మెంట్ అనేది కూడా అడగొచ్చు. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఒక ప్రాపర్టీకి సంబంధించి, పార్టీషన్కి సంబంధించింది కానీ, లేకపోతే షేర్స్కి సంబంధించి కానీ ఏదైనా వివాదం ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్స్ అనేవి అడగొచ్చు. మరి మీ ప్రాపర్టీ పైన మీకు తెలియకుండా కోర్టు ఎలాంటి ఆర్డర్స్ గ్రాంట్ చేయకూడదు అంటే మరి మీరు ఫైల్ చేయాల్సినటువంటి ఆ పిటిషన్ ఏంటో తెలుసా? అదే కేవియట్ పిటిషన్. ఈ కేవియట్ పిటిషన్ అనేది సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 148A కింద ఫైల్ చేయొచ్చు. ఈ కేవియట్ పిటిషన్ అంటే ఏంటి అంటే, మీరు కోర్టుకి ఒక అప్లికేషన్ వేసుకుంటున్నారు, అంటే ఒక నోటీస్ ఇస్తున్నారు. మాకు సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించి నాకు పలానా వ్యక్తులతోటి వివాదంలో ఉంది, ఆ వ్యక్తులు కోర్టుకి వచ్చి నా మీద కేసు అనేది వేసి ఇంజెక్షన్ ఆర్డర్స్ కానీ, స్టే ఆర్డర్స్ కానీ, అటాచ్మెంట్లు కానీ అడిగేటటువంటి అవకాశం ఉంది. అలా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఆ ఆర్డర్స్ కానీ అడిగితే ముందుగా నాకు నోటీస్ ఇవ్వండి, ముందుగా నాకు తెలియచేయండి, వాళ్ళకి ఆర్డర్స్ అనేది ఇవ్వద్దు నాకు చెప్పకుండా అని మీరు ఫైల్ చేసేటటువంటి అప్లికేషన్ని కేవియట్ పిటిషన్ అని అంటాం. మరి ఈ కేవియట్ పిటిషన్ అనేది ఎక్కడ ఫైల్ చేయాలి అంటే, మీ ప్రాపర్టీ ఏ కోర్టు జ్యూరిడిక్షన్ కిందకైతే వస్తుందో ఆ కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ పిటిషన్ మీరు కోర్టులో ఫైల్ చేశారు అంటే మీరు కోర్టులో
కేసు ఫైల్ చేసినట్టు కాదు. దీనికి ఎలాంటి కేసు నెంబర్లు కానీ ఓఎస్ నెంబర్లు కానీ ఉండవు. మీరు ఎలాంటి కోర్టు ఫీజు అనేది పే చేయవలసినటువంటి అవసరం అనేది కూడా ఉండదు. మరి ఈ కేవియట్ పిటిషన్ కోర్టులో ఎన్ని రోజులు వ్యాలిడిటీలో ఉంటుంది అంటే 90 డేస్, 90 రోజుల వరకు మాత్రమే ఈ కేవియట్ పిటిషన్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. అంటే మీరు ఈ కేవియట్ పిటిషన్ ఫైల్ చేసిన 90 డేస్ లోపల కానీ మీకు వివాదంలో ఉన్నటువంటి వ్యక్తి మీ ఆస్తి పైన కానీ కేసు అనేది కానీ ఫైల్ చేస్తే మీకు నోటీస్ అనేది పంపిస్తుంది. ఒకవేళ 90 డేస్ అయిపోయిన తర్వాత కానీ అతను కానీ కేసు కానీ ఫైల్ చేస్తే మీకు నోటీస్ అనేది రాదు. కాబట్టి 90 డేస్ అయిపోయిన తర్వాత కూడా అతను కేసు వేయలేదు అంటే, ఇంకా అతనితో మీకు ఆ ప్రాపర్టీ మీద వివాదం ఉంది అంటే, మీరు మళ్ళీ కేవియట్ పిటిషన్ అనేది 90 డేస్ తర్వాత ఇమీడియట్గా మళ్ళీ ఫైల్ చేసుకోవచ్చు. అలా ఫైల్ చేసుకుంటే మళ్ళీ 19 డేస్ అనేది ఆ పిటిషన్ అనేది వ్యాలిడిటీలో ఉంటుంది. ఈ విధంగా ఎన్నిసార్లు అయినా సరే ఈ కేవియట్ పిటిషన్ అనేది మీరు కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఈ పిటిషన్ ఫైల్ చేయడం ద్వారా మీకు నోటీస్ అనేది ఇవ్వకుండా కోర్టు స్టే ఆర్డర్స్ కానీ ఇంజంక్షన్ ఆర్డర్స్ కానీ ఇవ్వదు. ఒకవేళ ఇచ్చినా కానీ అవి చెల్లవు. ఎందుకు అంటే ఆల్రెడీ కేవియట్ పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి మీకు నోటీస్ ఇవ్వకుండా బై మిస్టేక్ కోర్టు ఇచ్చినా కానీ మీరు ఇమీడియట్గా వాటిని క్యాన్సిల్ చేయించుకోవచ్చు. ఈ ఇంజంక్షన్ ఆర్డర్స్ కానీ అటాచ్మెంట్ ఆర్డర్స్ కానీ స్టే ఆర్డర్స్ కానీ ఒక్కసారి మీ ప్రాపర్టీ పైన కోర్టు గ్రాంట్ చేసింది అంటే, ఆర్డర్స్ ఇచ్చింది అంటే, అవి మీ ప్రాపర్టీకి ఒక రిమార్క్ లాగా ఉంటాయి. మీరు మీ ప్రాపర్టీని సేల్ చేయాలి అన్నా, మార్టిగేజ్ చేయాలి అన్నా, లీజ్కి ఇవ్వాలి అన్నా కానీ, వేరే ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ చేయాలన్నా కానీ ఈ ఆర్డర్స్ అనేవి ఒక రిమార్క్ లాగా మీ ప్రాపర్టీ పైన ఉంటాయి. కాబట్టి మీ ప్రాపర్టీ వివాదంలో ఉన్నప్పుడు వేరే వ్యక్తులు కోర్టుకు వెళ్తారు అన్నటువంటి అనుమానం కానీ మీకు ఉంటే వెంటనే ఈ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోండి. మీకు ప్రాపర్టీ పైన సేఫ్టీ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.